గురుగారు, పవిత్ర స్నానాలలో ఉత్తమమైనది సముద్ర స్నానం అని చెప్తారు. ఈ సముద్ర స్నానం చేసేటప్పుడు పాటించవలసినటువంటి నియమాలేంటి? సముద్ర స్నానాన్ని మనం ఎందుకు చేయాలి అంటే, లౌకిక జీవనంలో వినకూడని అనేకమైన శబ్దాలు వింటాం, చూడకూడని అనేకమైన దృశ్యాలు చూస్తాం. ఎప్పుడైతే గంభీరమైన సముద్ర ఘోషను వింటామో, ఆ వినకూడని శబ్దాలు వినటం వల్ల కలిగిన దోషాలన్నీ పోతాయి. చూడకూడని దృశ్యాలను చూచిన దోషము గంభీరమైన ఆ సముద్ర స్వరూపాన్ని చూచినంత మాత్రాన అంతర్ధానమవుతుంది. అందుకే సముద్రంలో స్నానం చేసేటప్పుడు విధిగా కొన్ని నియమాలు పాటించాలి. ఇంట్లో స్నానం చేసి వెళ్ళిన తరువాత సముద్రంలో స్నానం చేయాలి. పర్వదినాలలో మాత్రమే స్నానం చేయాలి. కొన్ని ప్రత్యేకమైన తిథులలో మాత్రమే స్నానం చేయాలి. ఆ సముద్రంలో స్నానం చేసేటప్పుడు దానిలో కలుషమైన పదార్థాలను వేయకుండా చూసుకోవాలి. సముద్రము సకల సంపదల నిలయం. అసలు సముద్రంలో కొన్ని పర్వదినాలలో మాత్రమే స్నానం చెయ్యమని చెప్పినటువంటి మహర్షి అగస్త్య మహాముని. ఆయన సముద్రాన్నంతా ఔపోసన పట్టిన తరువాత భూమండలం మీద జలం లేదని అందరూ అడుగుతున్న సమయంలో, జీర్ణమైనటువంటి ఆ జలాన్ని మళ్ళీ మీకు అందిస్తాను, కానీ దానిలో కొన్ని ప్రత్యేకమైన పర్వదినాలలో, గ్రహణ సమయాలలో మాత్రమే స్నానం చేయండి అని ఆదేశించి సముద్రాన్ని మనకు అందించినటువంటి మహర్షి అగస్త్యుడు. కనుక సముద్రం దగ్గరికి వెళ్ళగానే నీ మనసు ఆహ్లాదంతో నిండిపోయి, నీలో ఉన్న చీకాకులన్నీ తొలగించి నీకు ఆనందాన్ని కలుగజేస్తున్న సత్యాన్ని గమనిస్తే సముద్రం యొక్క గొప్పదనాన్ని, సముద్ర స్నానంలోని ఔన్నత్యాన్ని మనం అర్థం చేసుకోవచ్చు.